హలో ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా ఎంతోమంది ఎదురు చూసినటువంటి యూఎస్ జాబ్స్ డేటా అనేది రావడం జరిగింది. యూఎస్ జాబ్స్ మరియు అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఈరోజు సాయంత్రం 7 గంటలకు రిలీజ్ అవ్వడం జరిగింది. అటు గోల్డ్, సిల్వర్ ఇన్వెస్టర్లు మరియు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా ఈ డేటా కోసం ఎంతగానో ఎదురు చూశారు. మరి అయితే అది అంచనాలను బీట్ అయిందా, లేకపోతే అంచనాలు మించి స్ట్రాంగ్గా వచ్చిందా, మరి వీక్గా వచ్చిందా అనేది, దీని ఇంపాక్ట్ ఫర్దర్గా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎలా ఉండనున్నది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యూఎస్ జాబ్స్ డేటా అయితే రిలీజ్ అయింది. జనవరికి సంబంధించినటువంటి యూఎస్ జాబ్స్ ఫోర్కాస్ట్ అనేది 48,000 ఉద్యోగాలు ఇస్తారని చాలా రిపోర్ట్లు ఫోర్కాస్ట్ చేయగా, అయితే అంచనాలను మించి 130,000 జాబులు ఇచ్చినట్లుగా అయితే రిపోర్ట్లో రావడం జరిగింది. మరి ఇన్ని జాబ్స్ ఇచ్చినప్పటికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నిరుద్యోగిత రేటు మాత్రం పెద్దగా తగ్గలేదు. 4.4 నుంచి 4.3% మాత్రమే తగ్గింది. అంటే ఇప్పటికి కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే వీక్గానే ఉన్నట్లు తెలుస్తుంది. అప్పటికి కానీ జాబ్స్ మాత్రం, నెంబర్ ఆఫ్ జాబ్స్ మాత్రం పెరిగినాయి. మరి దీన్ని స్ట్రాంగ్గా చూడాలా, మరి వీక్గా చూడాలంటే, వీక్గా వచ్చి ఉంటే మాత్రం భారీ ర్యాలీ గోల్డ్ సిల్వర్లో మనం చూస్తుండే వాళ్ళం. కానీ అలానే స్ట్రాంగ్గా వచ్చి కరెక్షన్ కూడా చూసేవాళ్ళం. కానీ ఇది వీక్గా కూడా రాలేదు, స్ట్రాంగ్గా కూడా రాలేదు, మోడరేట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మార్కెట్ గోల్డ్ అండ్ సిల్వర్ సాయంత్రం వరకు కూడా వీక్గా వస్తుందనే అంచనాల మధ్య ఒకానొక దశలో సిల్వర్ ఔన్స్ ధర $86 తాకి ట్రేడ్ అవ్వగా, ఒకానొక దశలో గోల్డ్ కూడా $5,100 దాటి ఔన్స్ ధర ట్రేడ్ అయింది. అయితే ఈ డేటా వచ్చిన తర్వాత కొంత కరెక్షన్కి గురై మళ్ళీ తర్వాత పుంజుకుంటున్నట్లు మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని మార్కెట్ ఎలా రీడ్ చేస్తుందంటే అంత స్ట్రాంగ్ కాదు, అంత వీక్ కాదు అన్నట్టుగా రీడ్ చేస్తుంది. ఫర్దర్గా డాలర్ ఇండెక్స్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి మాత్రమే ఇకపై గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మూవ్ అవనున్నాయి. అయితే మరొక ఇంపార్టెంట్ డేటా మనకి ఫ్రైడే కూడా రానుంది. మరి అది ఎలా రానుంది, దాన్ని బేస్ చేసుకొని కూడా ఫర్దర్గా డైరెక్షన్ అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా యూఎస్ జాబ్స్ డేటాకి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్పై ఇంపాక్ట్. సో డైలీ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.